పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము 2026వ సంవత్సరం జూన్ 2వ తేదీ నుండి అక్టోబర్ 30వ తేదీ వరకు 151 రోజులు దేవగురువు అయినటువంటి బృహస్పతి తన ఉచ్చక్షేత్రమైనటువంటి కర్కాటక రాశిలో సంచరిస్తాడు. ఈ ధనుర్రాశి వారికి అంటే మీ రాశ్యాధిపతే గురుడు. మరి ధనుర్రాశి వారికి మీ రాశ్యాధిపతి అయినటువంటి గురుడు యొక్క ఉచ్చస్థాన సంచారం మీకు ఎటువంటి ఫలితాలు కలిగిస్తుంది అనేటటువంటి విషయాన్ని కనుక పరిశీలించినట్లయితే, వాస్తవంగా ధనుర్రాశికి రాశ్యాధిపతి అయినటువంటి గురుడు రాశికి ఉచ్చస్థానంలో సంచరించిన బ్రహ్మాండమైనటువంటి యోగాన్ని కలిగిస్తున్నప్పటికీ కూడా ఆశించినంత గొప్ప ఫలితాలు పొందలేక కొద్దిగా మిశ్రమమైనటువంటి ఫలితాలు పొందే అవకాశం ఉంది. ఎవరైనా సరే ధనుర్రాశిలో జన్మించినటువంటి వారు తీవ్రమైన ప్రతికూలతలు కనుక పొందుతున్నట్లయితే, ఎక్కువగా సమస్యలు కనుక ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా, వివాహపరంగా, ఆర్థికంగా, ఆరోగ్యపరంగా ఏమైనా సమస్యలు కనుక ఫేస్ చేస్తున్నట్లయితే, లేదా విదేశాలకు వెళ్ళటం కోసం కానీ, హైయర్ ఎడ్యుకేషన్ విషయంలో కానీ సమస్యలు ఫేస్ చేస్తుంటే అటువంటి వారు ఒకసారి మీరు మీ యొక్క వ్యక్తిగత జాతకాన్ని విశ్లేషణ చేయించుకొని అసలు దోషం ఎక్కడుందో తెలుసుకొని దోష నివారణ చేయించుకుంటే సత్ఫలితాలు పొందుతారు. జరుగుతున్నటువంటి గోచారాన్ని కనుక పరిశీలించినట్లయితే మీ రాశ్యాధిపతి ఉచ్చస్థానంలో ఉండటం యోగకారకమే అయినప్పటికీ కూడా అష్టమ స్థానంలో ఉన్నాడు. అష్టమ స్థానం అనేది సహజంగా దేనికి సంబంధించిన స్థానం? ఆయుష్కు, లోతైన ఆలోచనలకు, ఆకస్మికమైన నిర్ణయాలకు, ఆర్థిక సమస్యలకు, వివాహ జీవితంలో అన్యోన్యతకు, రకరకాలైనటువంటి ఊహించని ప్రమాదాలకు మొదలైన వాటన్నిటికీ కూడా సంబంధించినటువంటి స్థానం. రాశ్యాధిపతి అష్టమ స్థానంలో ఉన్నప్పుడు కొన్ని అనుకున్న వాటికన్నా కూడా ప్రతికూలతలు కొంచెం ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉంటాయి. వాటిని అధిగమించే శక్తిని మీరు పొందాలి. ముఖ్యంగా చెప్పాలంటే, అయినప్పటికీ అంటే కొన్ని చిన్న చిన్న సమస్యలు కాదు, రాశ్యాధిపతి అయినటువంటి గురుడు రాశికి ఉచ్చస్థానంలో సంచరించేటప్పుడు ఊహించని లాభాలు కూడా కలుగుతాయి. ఇక్కడ నుంచి గురుడు అంటే అష్టమ స్థానంలో సంచరించేటటువంటి గురుడు తన పంచమ వీక్షణంతో ఏ స్థానాన్ని చూస్తూ ఉంటాడు? మీ రాశికి 12వ స్థానాన్ని చూస్తూ ఉంటాడు. 12వ స్థానం అంటే వ్యయస్థానం. వ్యయస్థానాన్ని అంటే 12వ స్థానాన్ని, 2వ స్థానాన్ని మరియు 4వ స్థానాన్ని చూస్తూ ఉంటాడు. అంటే 12వ స్థానం అంటే వ్యయస్థానము, మోక్షస్థానం అంటాం. 2వ స్థానం అంటే వాక్కుకు, ధన అంటే మనం మాట్లాడేటటువంటి మాటలకు, కుటుంబానికి, ధనానికి సంబంధించినటువంటి స్థానం. 4వ స్థానం అంటే గృహానికి, సుఖాలకు, సంతోషాలకు, విద్యకు, తల్లికి మొదలైన వాటికి సంబంధించిన స్థానం. ఈ స్థానాల మీద మీ రాశ్యాధిపతి అయినటువంటి గురుడు యొక్క శుభదృష్టి ఉన్నది. ధనుర్రాశి వారికి 151 రోజులలో విద్యా, ఉద్యోగ, ఆర్థిక, కుటుంబ, ఆరోగ్య రంగాలలో ఎలాంటి మార్పులు రాబోతున్నాయి అనేటటువంటి విషయం 1 by 1 తెలుసుకుందాం. ఫస్ట్ అన్నిటికంటే ప్రధానంగా ఆర్థికంగా బ్రహ్మాండంగా బలంగా ఉండాలి. మరి రాశ్యాధిపతి అయినటువంటి ధనుర్రాశి వారికి రాశ్యాధిపతి అయినటువంటి గురుడు అష్టమ స్థానంలో సంచరిస్తున్నప్పటికీ ఉచ్చస్థానంలో ఉన్నటువంటి కారణం చేత ఆయన యొక్క సప్తమ వీక్షణం మీ రాశికి 2వ స్థానం మీద, ధనస్థానం మీద పడుతున్నటువంటి కారణం చేత ఇది ధనుర్రాశి వారికి ఒక పెద్ద ఊరట అని చెప్పాలి. అంటే సడన్ గెయిన్స్ అనేటటువంటివి వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇన్సూరెన్స్ డబ్బులు రావటం కానీ, పాత బకాయిలు వసూలు అవ్వటం కానీ, కోర్టు కేసుల ద్వారా ఆకస్మికంగా ధనం చేతికి అందడం కానీ, విదేశీ సంబంధాల ద్వారా లాభాలు రావటం కానీ జరుగుతూ ఉంటుంది. అలానే వారసత్వ ఆస్తుల విషయంలో అంటే తాతలు ముత్తాతల నాటి ఆస్తుల విషయంలో వివాదాలు ఏమైనా ఉంటే అవి సర్దుమణికి అవి కూడా మీ చేతికి అందే అవకాశం ఉంటుంది ఈ 151 రోజుల్లో. మరి ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా అంటే జాబ్, కెరీర్, బిజినెస్ వైజ్గా కనుక మనం పరిశీలించినట్లయితే, ప్రొఫెషన్ వైజ్గా, జాబ్ వైజ్గా కనుక తీసుకుంటే వృత్తిపరంగా కొన్ని సవాళ్ళు ఎదురైనప్పటికీ ఒత్తిడి కూడా ఎదురవుతుంటుంది. వర్క్ ప్రెషర్ ఎక్కువగా ఉంటుంది. మీరు వర్క్ చేసేటటువంటి వర్క్ ప్లేస్లో ఇంటర్నల్ పాలిటిక్స్, ఆఫీస్ పాలిటిక్స్ అనేటటువంటివి బాగా పెరగవచ్చు. మీ రహస్యాలను ఈ సమయంలో ఎవ్వరికీ చెప్పవద్దు.
అయితే రీసెర్చ్, ఇన్వెస్టిగేషన్, ఇన్సూరెన్స్, జ్యోతిష్యం మరియు గూఢాచార రంగాల్లో ఉన్నటువంటి వారికి ఒక ప్రమోషన్స్ వస్తూ ఉంటాయి. వ్యాపారస్తులను కనుక పరిశీలిస్తే కొత్త పెట్టుబడులు పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. భాగస్వామ్య వ్యాపారాలలో విభేదాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. అలానే కొన్ని ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ బిజినెస్ చేసేటటువంటి వారికి, విదేశీ క్లయింట్స్తో బిజినెస్ చేసే వారికి బాగానే ఉంటుందని చెప్పాలి. మెయిన్గా పిల్లలను కనుక తీసుకుంటే స్టూడెంట్స్, ఎడ్యుకేషను, హైయర్ స్టడీసు, విదేశాలు వెళ్ళడం, అక్కడ చదువుకోవడం ఇట్లాంటివన్నీ పాపం పిల్లలు చేస్తూ ఉంటారు. మరి విద్యార్థులకు రాస్యాధిపతి అయినటువంటి గురుడు అష్టమ స్థానంలో సంచరించేటప్పుడు ఏకాగ్రత లోపం కలుగుతుంది. చదువు మీద శ్రద్ధ తగ్గకుండా చూసుకోవాలి. అయితే లోతైనటువంటి సబ్జెక్టులు అంటే కొంచెం డీప్ సైన్స్ ఇట్లాంటివి కనుక ఏదైనా ఉంటే, హిస్టరీ, ఏదైనా రీసెర్చ్ చేసేటటువంటి వారికి ఇది అనుకూలంగా మారుతుందని చెప్పాలి. ఓవరాల్గా కనుక తీసుకుంటే 12వ స్థానం మీద గురు దృష్టి ఉన్నటువంటి కారణం చేత కొంచెం అవకాశాలు అనేవి దగ్గర దాకా వచ్చినట్టే వచ్చి దూరంగా పోతున్నాయా అనే భావన కలుగుతుంది. కుటుంబ పరంగా, సంతాన పరంగా కనుక తీసుకుంటే ఇక్కడ మీకు పెద్దవాళ్ళ యొక్క జోక్యంతో కుటుంబపరమైన విషయాలు ఏర్పడిన సమస్యలు తొలగిపోతాయి. సంతాన పరంగా తీసుకుంటే పిల్లల ఆరోగ్యం విషయంలో కానీ, చదువుల విషయంలో కానీ కొద్దిగా ఆందోళన కలుగుతూ ఉంటుందని చెప్పాలి. మరి ఆరోగ్యపరంగా హెల్త్ వైజ్గా కనుక తీసుకుంటే అష్టమ స్థానంలోనే గురుడు యొక్క ప్రభావం ఉన్నటువంటి కారణం చేత వాహనాలు నడిపేటప్పుడు చాలా జాగ్రత్తలు పాటించాలి. వేగాన్ని తగ్గించుకోవడం చాలా మంచిది. ఇంకా చెప్పాలంటే పొట్ట, కాలేయం అంటే లివర్ అండ్ ఇట్లాంటివి, స్టమక్ సంబంధించినటువంటివి కానీ, డయాబెటీస్ అంటే మధుమేహానికి సంబంధించినటువంటి వారు కానీ క్రమం తప్పకుండా, ఇటువంటి వ్యాధులు ఉన్నటువంటి వారు క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకోవడం చాలా మంచిది. ఇక ఓవరాల్గా కనుక పరిశీలిస్తే గురుడు యొక్క 9వ వీక్షణం మీ రాశికి 4వ స్థానం మీద కూడా ఉన్నటువంటి కారణం చేత పాత ఇల్లు అమ్మటం, కొత్తవి కొనుక్కోవటం ఇట్లాంటివి చేసే అవకాశాలు ఉన్నాయి. లేదా రిపేర్లు చేసే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఖచ్చితంగా కొన్ని ప్రతికూలతలు ఈ రాశి వారికి కనిపిస్తున్నటువంటి కారణం చేత అవి తొలగిపోవటానికి ఈ 151 రోజులు బ్రహ్మాండమైనటువంటి ఆనందాన్ని ఇచ్చేటటువంటి టైంగా, పీరియడ్గా మారటానికి ప్రతిరోజు ఖచ్చితంగా ప్రతిరోజు చేయండి. లేదా కనీసం సోమవారం, గురువారాల్లో శివలింగానికి అభిషేకం చేయటం వలన, మహామృత్యుంజయ మంత్రాన్ని జపించడం వలన అష్టమ స్థానంలో గురుడు సంచరించేటటువంటి గురు దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. అలానే ప్రతి గురువారము దత్తాత్రేయ స్వామి యొక్క ఆరాధన చేయటం ద్వారా, లేదా సాయిబాబా ఆరాధన చేయటం ద్వారా, వారిని దర్శించుకోవటం వలన గురుబలం పెరుగుతుంది. అలానే లేదా శారీరక వికలాంగులకు, వృద్ధులకు మీ శక్తి కొలది అన్నదానం, వస్త్రదానం చేయటం వలన కూడా మంచి ఫలితాలు పొందుతారు. ఇక్కడ ఇప్పుడు చెప్పినటువంటివి అంటే ఫలితాలు అయితే కొంచెం అటు ఇటుగా ఉన్నాయి. ఈ పరిహారాలు కనుక పాటించినట్లయితే మంచి ఫలితాలు పొందటానికి ధనుర్రాశి వారికి అవకాశం ఏర్పడుతుంది. ఇవి ధనుర్రాశి వారి ఫలితాలు. శుభం.